హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్ల చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే రొయ్యల కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను చేసిన విధంగా చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న గ్లాస్ రొయ్యలు తీసేసుకొని ముందు మూతులు అండ్ వెనకాల తోక చిన్న చిన్నగా కట్ చేసేసాను. కట్ చేయడం అంటే చేతితో కూడా చేయొచ్చు. చూడండి, ముందుది వెనకాలది చూడండి. మూతి దగ్గర కన్ను ఉంది కదా, ఆ కన్ను వరకు తీసేసేయండి. ఇటు చూడండి, తోక కూడా తీసేసి ఇలా చిన్న చిన్న గ్లాస్ వేసుకుంటేనే చాలా అయితే చూడడానికి తక్కువ అనిపిస్తాయి. బట్ ఆనియన్స్ వేసి చింతపులుసుతో చేస్తాం కాబట్టి చాలా ఎక్కువగానే అనిపిస్తాయి. సో చేయండి. నేనైతే ముందుగానే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఒక 3 ఆనియన్స్ పెద్ద పెద్దవి కట్ చేసేసాను. నేను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేశాను. బౌల్ వేడయ్యాక చేస్తున్నాయి. నేను చెప్పిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అస్సలు మిస్ కాకండి. చూడండి, నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే కొంచెం వెజ్ కంటే నాన్ వెజ్కి ఎక్కువ పడుతుంది. చూడండి, ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అవి కొంచెం చిటపటలాడాక ఇప్పుడు నేను ఆనియన్ వేస్తున్నాను. చూడండి, ఆనియన్ వేసాక ఇంకొకటి ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు మన ఆనియన్ని కొంచెం వేంపుతూ ఉండాలి. నేను చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీ రావాలో. కొంచెం ఆనియన్ వేగడానికి అయితే టైం పడుతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూడండి, ఆనియన్స్ అంతా వేగి పచ్చివాసన పోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా. స్పూన్లో హాఫ్ వరకు పసుపు వేసేసాను. పసుపు వేసాక ఇప్పుడు నేను రొయ్యలను క్లీన్గా కడుక్కున్నాను. తర్వాత అందులో వేసాను. చూడండి, రొయ్యలు కూడా కొంచెం ఒక 1 మినిట్ ఆయిల్లో కలిసాక ఇప్పుడు నేను సాల్ట్ అండ్ కారం వేస్తాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలపండి. ఇలా 2 మినిట్స్ అయ్యాక చూడండి, కారం నేను ఒక స్పూన్ వేసాను. నేను మళ్ళీ ఒక హాఫ్ వేసాను. మీరు కారాన్ని బట్టి వేసేసుకోండి. తర్వాత నేను సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ కూడా మీరు తగినంత వేసేసుకొని, నేను స్పూన్లో హాఫ్ వరకు వేసాను. స్పూన్నర కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు నేను కలుపుతున్నాను. వీడియోలో చూపించిన విధంగా కలపండి. ఇప్పుడు నేను చింతపండును కలుపుకున్నాను. నానిన చింతపండును ఆ రసాన్ని పోస్తున్నా. అంటే మందిని బట్టి చింతపండు రసాన్ని వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇంకొకటి, రొయ్యలు కూడా మునగాలి, ఎందుకంటే ఉడకడానికి. సో నాకైతే ఒక 20 మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు మూత పక్కకు తీసేసి నేనైతే వేంపిన ధనియాల పౌడర్, పచ్చి ధనియాల పౌడర్ 2 వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ పచ్చింది లేకపోతే ఒక వేంపింది వేసేసుకోండి. ఇప్పుడు మూత తీసేసి నేను ఉడికిస్తున్నాను. నాకైతే ఒక 5 మినిట్స్కి
ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయితే రొయ్యలు ఉడికినట్టు. ఇంకొక టిప్ ఏంటంటే ఇక మనం టేస్ట్ చూసుకొని తినడమే. సో అలా కూడా చేసుకోవచ్చు. రెసిపీ అయితే రెడీ. నేను టేస్ట్ కూడా చూసాను, చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ సబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.